సీఎంఆర్ఎఫ్ కుంభకోణంపై రేవంత్ సర్కార్ చాలా సీరియస్గా ఫోకస్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ స్కామ్ జరిగింది అని చెబుతున్నారు. గత ఏడాది సిఐడి విచారణకు ఆదేశించారు రేవంత్ రెడ్డి. పలువురిని అదుపులోకి తీసుకొని సిఐడి అధికారులు విచారించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాల పాత్ర ఉంది అని తేలడంతో వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు ఆ హాస్పిటల్స్ను బ్లాక్ లిస్ట్లో పెట్టి వాటిని సీజ్ చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఆ హాస్పిటల్స్పై చర్యలు తీసుకోవాలి అని జిల్లా వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, మొత్తం 28 హాస్పిటల్స్ను సీజ్ చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అందులో అత్యధికంగా ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే ఏ రేంజ్లో ఖమ్మంలో కూడా ఈ స్కామ్ జరిగిందో మనం ఊహించవచ్చు. సో ఈ ఆదేశాలు రావడంతో నెలకొన్న పరిస్థితులు ఏంటి? ఎస్ రోహిత్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందిన నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా అటు సీఎంఆర్ఎఫ్ కింద వారికి ఆర్థిక సాయం చేస్తూ వస్తుంది. అయితే కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు దీన్ని అదునుగా భావించి సీఎంఆర్ఎఫ్ పేరిట చాలా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు కాజేసినట్లు గత ప్రభుత్వంలోనే ఈ తతంగం అంతా కూడా జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సీఎంఆర్ఎఫ్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. నిరుపేదలకు అందాల్సినటువంటి ఆర్థిక సాయం ఎక్కడ కూడా పక్కదోవ పట్టకుండా ఉండాలని సీఎంఓ కూడా చాలా క్లియర్ కట్ గా ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సీఎంఆర్ఎఫ్ ఫ్రాడ్ గురించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. 2023 ఏప్రిల్ వరకు చాలా పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ లో అవకతవకలు జరిగాయి. ఆ ప్రభుత్వం నుంచి జరిగినటువంటి ఆర్థిక సాయం అంతా కూడా నకిలీ రోగులు, నకిలీ బిల్లులు సృష్టించినటువంటి ప్రైవేట్ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున చెల్లింపులు జరిగాయన్న ఆలోచన మేరకు ప్రభుత్వం కూడా సిఐడి విచారణకు ఆదేశించింది. మొత్తం 6 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చాలా పెద్ద ఎత్తున విచారణ కూడా చేశారు. సుమారు నెలల పాటు విచారణ తర్వాతనే పూర్తిగా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 28 ప్రైవేట్ ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారు. పక్కాగా కీలకంగా ఎవరు వ్యవహరించారు, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, సీఎంఆర్ఎఫ్ కుంభకోణంలో ఎవరెవరి భాగస్వామ్యం ఎంత ఉంది, మధ్యవర్తులు ఎటువంటి పాత్ర పోషించారు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, డాక్టర్లు, ఆర్ఎంపీలు వరకు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 28 ప్రైవేట్ ఆసుపత్రులపై సిఐడి చాలా కీలకంగా కేసులు నమోదు చేసింది. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసింది. అయితే ఆ తర్వాత సదరు ఆసుపత్రులు ఏవైతే 28 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయో ఆ 28 ఆసుపత్రుల్లో కూడా సీఎంఆర్ఎఫ్ కింద పొందుపరిచినటువంటి జాబితాలో ఆ పేర్లను కూడా తొలగించింది. ఆ 28 ఆసుపత్రులను బ్లాక్ లిస్ట్ లో కూడా తెచ్చింది. ఆ తర్వాత సిఐడి విచారణ కూడా పూర్తయింది. ప్రస్తుతం తాజాగా తెలంగాణ ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి సంచలనాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ఎఫ్ కుంభకోణంలో భాగస్వామ్యమైనటువంటి 28 ప్రైవేట్ ఆసుపత్రులపై క్లినిక్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 యాక్ట్ ను ప్రయోగించబోతున్నారు. ఇప్పటికే 28 ఆసుపత్రులను సీజ్ చేయబోతున్నట్లు, ఆయా ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయబోతున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకైతే ఇప్పటికే ఉత్తర్వులు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాల్లో ఉన్నటువంటి 28 ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ నోటీసులు అయితే అందించారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 10 ప్రైవేట్ ఆసుపత్రులు, రంగారెడ్డి జిల్లాలో 6, హైదరాబాద్ లో 4, నల్గొండలో 3, మహబూబాద్ లో 2, కరీంనగర్, పెద్దపల్లి, హన్మకొండ జిల్లాలో ఒక్కో ప్రైవేట్ హాస్పిటల్ యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయబోతున్నట్టు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్ నాయక్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కూడా పూర్తి స్థాయిలో ఉత్తర్వులు ఆదేశించారు. సరిగ్గా 7 రోజుల్లోపు ఈ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తను రిలీజ్ చేసినటువంటి ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ అటు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని ప్రభుత్వం భావిస్తూ వస్తుంది. ఆయా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందిన తర్వాత ఆయా స్థానిక ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల మేరకు ఎల్ఓసీలను జారీ చేస్తారు. ఆయా ఎల్ఓసీల ప్రతిపాదనల మేరకు సీఎంఆర్ఎఫ్ నుంచి కావచ్చు పెద్ద ఎత్తున ఫండ్స్ అనేవి సదరు బాధిత రోగులకు అందుతూ ఉంటాయి. అయితే ఇవంతా కూడా ఈ నిధులు అంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క అకౌంట్ లో జమ అవుతుంటాయి. సో దీన్ని పాసిబిలిటీస్ గా తీసుకున్నటువంటి అక్రమార్కులు ఇదే అదునుగా భావించి సీఎంఆర్ఎఫ్ లో చాలా పెద్ద ఎత్తున అవకతవకలు పాల్పడి అసలు రోగులు లేకున్నా నకిలీ రోగులను సృష్టించారు, నకిలీ బిల్లులను సృష్టించారు, వాటిని ఫోర్జరీ చేశారు. ఆ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల సహకారంతో, వైద్యుల సహకారంతో బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం, తద్వారా సదరు అమౌంట్ ని పొందిన తర్వాత అటు హాస్పిటల్ కు కొంత పర్సెంటేజ్, అటు ఆర్ఎంపీలకు, మధ్యవర్తులకు కొంత పర్సెంటేజ్, అదేవిధంగా బెనిఫిషియరీకి కూడా ఆ రోగికి కూడా కొంత పర్సెంటేజ్ ఇచ్చి పెద్ద మొత్తంలో మధ్యవర్తులు ప్రభుత్వ సొమ్మును కాజేసినటువంటి దృష్టి కనిపించింది. ఈ అంశంపై పెద్ద ఎత్తున రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. సిఐడి విచారణకు ఆదేశించింది. సిఐడి విచారణలో పూర్తిగా నిజ నిర్ధారణ వెల్లడైన తర్వాత సదరు 28 ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్సులు, రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. రోహిత్, వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు ఇతర క్రిమినల్ సివిల్ యాక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి?
సిఐడి విచారణలోనే చాలా కీలకమైనటువంటి యాక్షన్ కూడా పొందుపరిచింది. ఖచ్చితంగా అటు ప్రభుత్వాన్ని మోసం చేయడం, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున చీటింగ్ చేశారు. ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని కూడా పూర్తిగా అవకతవకలకు పాల్పడి పెద్ద ఎత్తున లావాదేవీలు ఆర్జించారు. సుమారు కోట్ల రూపాయల మేరనే ప్రభుత్వ సొమ్మును కూడా ప్రస్తుతం సీఎంఆర్ఎఫ్ అంటే చాలా కీలకమైనటువంటి సమయంలో నిజంగా నిరుపేదలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఆ ఆర్థిక సాయాన్ని అక్రమార్కులు చాలా పెద్ద ఎత్తున పక్కదో పట్టించారు. ప్రభుత్వాన్ని చీటింగ్ చేశారు, ప్రభుత్వ శాఖలను చీటింగ్ చేశారన్న నేపథ్యంలోనే గత ఏడాది సీఎంఆర్ఎఫ్ సెక్షన్ ఆఫీసర్ డిఎస్ఎన్ మూర్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే సిఐడి విచారణలో చాలా పెద్ద ఎత్తున నిజానిజాలను నిగ్గు తెలిసే పనిలో దాదాపుగా కొన్ని నెలల పాటు కూడా సుదీర్ఘ కాలయాపన విచారణ చేసింది. ఆ తర్వాత కీలక సూత్రధారులు అంటే గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధుల దగ్గర పనిచేసినటువంటి పిఏలు కావచ్చు, మధ్యవర్తులు కావచ్చు, అటు కొంత ఇతర పార్టీల నేతలను కూడా ఇందులో ఈ కేసు చేసినట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఇంకా విచారణ కొనసాగుతుందనేది ప్రధానంగా సిఐడి చెప్తున్నటువంటి వాదన. ఇంకా ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో 28 ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం భాగస్వామ్యం ఈ కుట్రకోణం ఈ సీఎంఆర్ఎఫ్ కుంభకోణంలో ఉందని తేలడంతో ప్రస్తుతం ఆ 28 ఆసుపత్రుల లైసెన్స్ అయితే రద్దు చేయడం అయితే జరిగిందని ప్రస్తుతం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నుంచి మనకు సమాచారం అందుతోంది. రోహిత్. రైట్ ఉదయ్.